నాగర్ కర్నూలు లోక్సభ సీటుపై ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ టికెట్ మల్లు రవికిస్తే ఆయన మరోసారి ఓడిపోవడం తథ్యమని లేఖలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న డాక్టర్ మల్లు రవికి నాగర్ కర్నూలు లోక్సభ సీటు ఖరారు చేస్తారని వార్తలు రావడంతో సంపత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారిక ప్రకటన వెలువడే ఆలస్యం అనుకుంటున్న వేళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా పార్టీ నేత సోనియా గాంధీకే లేఖ రాశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్, మనం ప్రస్తుతం ఏదైతే ఎంపీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు స్థానాన్ని మాత్రం ఇటు డాక్టర్ సంపత్ మాత్రం ఆశించినట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో ఏదైతే మల్లు రవి, ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించిన మల్లు రవి కూడా ఎంపీ ఎన్నికలకైతే అక్కడ నాగర్ కర్నూలు సీటు మల్లు రవికి ఖాయమవుతుందని తెలుసుకున్న ఈ డాక్టర్ సంపత్ మాత్రం సోనియా గాంధీకి లేఖ రాశాడు. ఎందుకంటే గత ఎన్నికల్లో కావచ్చు, లేదు అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఈ జిల్లా వారిగా నుంచి నాగర్ కర్నూలు నుంచి మాత్రం ఎంతో సేవలు అందించాను కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వేరే జిల్లా మల్లు రవికి ఎలా ఇస్తారు అనేసి కూడా లేఖలు పేర్కొన్నారు. అయితే ఇదే అంశం, ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇటు చూస్తున్నట్లయితే మల్లు రవి డాక్టర్ సంపత్ కూడా ఇద్దరు సన్నిహితులే. మరి అధిష్టానం ఇప్పుడు ఈ ఇద్దరిట్లో ఎవరికి టికెట్ ఇస్తారు అనేది మాత్రం నాగర్ కర్నూలులో కావచ్చు, ఇటు తెలంగాణ ప్రజల్లో కావచ్చు చాలా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.